అన్న మెకానిక్ రాకి సినిమా చూసిన నాకైతే మస్తు అంటే మస్తు అనిపించింది. ఎందుకు బాగుందంటే ఒక మిడిల్ క్లాస్ని అవసరం ఆశ చూపించి అంటే ఎట్లయితే ట్రాప్ చేస్తారో మిడిల్ క్లాస్ని అదే మిడిల్ క్లాస్ వాడు తిరిగి ట్రాప్ చేస్తే ఎట్లుంటుంది అనేది ఈ మెకానిక్ రాకి అయితే నాకు ఎక్కువ మస్తు అంటే మస్తు అనిపించింది అన్న. అంటే ఒక మిడిల్ క్లాస్ అనే అవసరాన్ని ఏ విధంగా వాడుకుంటారు అసలు అంటే కొంచెం చదువు వచ్చి ట్రాప్ చేసి స్కామ్లలో పోయిన వాళ్ళు మిడిల్ క్లాస్ అని ఏ విధంగా అసలు తొక్కుతున్నారంటే మామూలుగా లేదు. కానీ అదే మిడిల్ క్లాస్ అని తెలివి యూజ్ చేస్తే ఎట్లుంటుంది అనేది సినిమా మ్యూజిక్ మాత్రం సూపర్ ఉంది. కానీ మీనాక్షి చౌదరి గురించి చెప్పాలంటే ఆమె యాక్టింగ్కి ఫిదా అయినా. ఎందుకంటే ప్రతిదీ బాధ్యతతో కూడుకున్న క్యారెక్టర్లు మాత్రమే వస్తున్నాయి. ఆమెకి బాధ్యత అంటే మీనాక్షి చౌదరి అన్నట్టే క్యారెక్టర్లు పడుతున్నాయి. ఓవరాల్గా సినిమా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అందరు రావాలని కోరుకుంటున్నా. ఆమె సినిమా లవర్ అందరు మూవీకి రండి. సినిమాలో ట్విస్ట్లు మామూలుగా లేవు. ప్రతి ఒక 10 నిమిషాలకు ట్విస్ట్ పడుతుంటే చూడు మామూలుగా అంటే మామూలుగా అనిపించదు. ఫుల్ ఎగ్జైటింగ్ ఉంటుంది ఆ ట్విస్టులు చూస్తుంటే. లాస్ట్ వరకు ట్విస్ట్లతోనే నడుస్తుంది సినిమా అంతా. మస్తు అంటే మస్తు అనిపించింది అన్న. విశ్వక్సేన్కి పక్కా ఇట్టు పడ్డాటనే రాసి పెట్టుకోరు చెప్తున్నాయి కదా. పక్కా సినిమాలు మామూలుగా రావు. ఒక 5 సినిమాలు సైన్ చేసుకోవచ్చు విశ్వక్సేన్ అన్న. అన్న పర్ఫార్మెన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చూసిర్రు ఎట్లా మాట్లాడిండు. సో యాక్టింగ్ అదిరిపోయింది అన్న. మెకానిక్ రాక్ సినిమా చూస్తే మాత్రం దద్దరిల్లిపోయింది. రియల్ లైఫ్లో కూడా మంచిగా మెకానిక్ ఎలా చేయాలో విశ్వక్సేన్ చూపించిండు. అంటే మెకానిక్ సినిమా టైటిల్ తగ్గట్టు కూడా అలానే ఉంది. ఎందుకంటే ఎంతోమంది నమ్మించి మోసపోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఇండస్ట్రీ కానీ ఒక జాబ్ కోసం అనేది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కోసం కానీ ఎంతోమంది ట్రాక్ చేసి మోసం చేస్తారు. చదువుకున్న వాళ్ళని చదువు రాని వాళ్ళని కూడా అన్నట్టు సినిమా తీసిండు. అంటే చాలామందికి ఏంటంటే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఒక లవ్ స్టోరీ ఒక కామెడీ తీసుకోవచ్చు. సెకండ్ హాఫ్ మాత్రం ఒక మెసేజ్ సినిమానా. ఎందుకంటే ఇలాంటివి మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే నమ్మించి మోసం చేసే చాలా మంది ట్రాక్ చేస్తారు. హీరోయిన్ వాళ్ళన్నా ఒక క్రికెట్ ప్లేయర్ కావాలని ఎంతో ఆశపడతాడైనా ఆశపడిన ఏం చేస్తాడు ఇన్సూరెన్స్ వల్ల నీకు ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయని మోసం చేసి అన్నట్టు తీసిన సినిమా. ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. రియల్ లైఫ్లో కూడా మీరు అందరూ జాగ్రత్త పడాలి. మెయిన్ చెప్పాలంటే చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళు ఇలాంటి సినిమా చూడాలి. ఎందుకంటే చాలామంది ట్రాక్ చేసి చాలామంది ఎంతోమంది డబ్బులు గుంచుతారు. ఇలాంటి జాగ్రత్త పడాలని తీసిర్రు. ఇది ఒక మెసేజ్ సినిమా. ప్రతి ఒక్క హీరోలు సినిమా చూడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నరేష్ గారి యాక్టింగ్ పాత యాక్టర్ నరేష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. తండ్రి క్యారెక్టర్ చేసిండు. ప్లస్ చెప్పాలంటే మళ్ళీ కూడా హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మేము చెప్పండి విశ్వక్సేన్ గారు చాలా మంది అనుకోరు సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చూసిన కామెడీ అరే ఏం రాబోయే సినిమాలో ఏం అర్థమవుతాడు. ఎప్పుడైతే హీరోయిన్ వాళ్ళ అన్న చనిపోతాడో క్రికెట్ ప్లేయర్ అప్పటి నుంచి సినిమా ఒక మెసేజ్ ఉంటుంది. వాళ్ళ అన్న ఎందుకు దొంగతనం చేస్తాడో ఎందుకు ఆయన చనిపోతాడో ఎవరికి అర్థం కాదు. బాగుంది, అందరు చూడొచ్చు. ఇంకా విశ్వక్సేన్ గారి యాక్టింగ్ బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. హీరోయిన్స్ డీసెంట్గా యాక్టింగ్ చేశారు. ఇద్దరు ఒకటేకనే చేసిరా. ఒక ట్విస్ట్ పక్కన పెడితే అది కాకుండా మిగతా వచ్చాయని కూడా కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించాయి. అండ్ కంప్లీట్గా గౌతమ్ అలా ఏం లేదన్న. జస్ట్ ఒక పాయింట్ తీసుకున్నారు అంతే. ఏదైతే తను బీటెక్ చదివి ఒక మెకానిక్గా చేస్తారో అలా ఉంది తప్ప అంతకు మించి ఇంకేం లేదన్న. సెకండ్ హాఫ్ బాగుంది కాబట్టి హిట్ అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం భరించాలి. ఫస్ట్ హాఫ్ భరిస్తేనే సెకండ్ హాఫ్ హిట్ అనుకోవచ్చు. కానీ అసలు ఒక పాయింట్లో అయితే ఎందుకు వచ్చామన్న ఫీల్ అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్గా ఓవర్ యాక్షన్ చేస్తాడు అన్న. కంప్లీట్గా ఓవర్ యాక్షన్ చేస్తాడు. సెకండ్ హాఫ్ అయితే కొంచెం మెచ్యూర్డ్గా యాక్ట్ చేశాడు. కానీ ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్గా అసలు ఓవర్. మీనాక్షి చౌదరి తన యాక్టింగ్ సినిమాలో చాలా బాగుంది. అండ్ తన ఎమోషనల్ సీన్స్ అనేవి సరే చాలా బాగున్నాయి. శ్రద్ధ శ్రీనాథ్ది ఫస్ట్ హాఫ్ అసలు తనది ఏముండదు. కంప్లీట్గా ఏముండదు. మొత్తం సినిమా మొత్తం ట్రావెల్ అవుతుంది కానీ ఫస్ట్ హాఫ్ అసలు ఏముండదు. సెకండ్ హాఫ్ మొత్తం తన మీద ఉంటుంది. తన మెయిన్ ఇలా తన ఉంటుంది. తను ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్ తగ్గట్టు సినిమా లేదు.